నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఐఐటి నీట్ లో ప్రతిభ చూపిన 55 మంది ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్థులు సీఎం చంద్రబాబును కలిసి సంతోషాన్ని పంచుకున్న విద్యార్థులు. సీట్లు పొందిన ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా 1,00,000 అందచేత. వచ్చే ఏడాది 4 రెట్ల ఫలితాలు రావాలని సీఎం ఆకాంక్ష. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పండుగ వాతావరణంలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని వ్యాఖ్య. సుపరిపాలనలో భాగంగా ప్రతి పథకాన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఫోటోగ్రాఫర్ ఒక్క క్లిక్ తో కెమెరాలో బంధించే ఛాయాచిత్రం 1000 భావాల లాజిక్ అని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి వెల్లడి. ఫోటోగ్రఫీ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం. ఫోటో లేని వార్తాపత్రిక వెలుగు లేని దివిటి లాంటిదని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి ఈ ఏడాది ఐఐటి నీట్లో విజయం సాధించిన విద్యార్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. సీట్లు పొందిన ఒక్కో విద్యార్థికి 1,00,000 ప్రోత్సాహకంగా అందజేశారు. వచ్చే ఏడాది 4 రెట్ల ఫలితాలు రావాలని సీఎం ఆకాంక్షించారు. ఐఐటి నీట్లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్ని అత్యుత్తమ తీర్చిదిద్దేలాగా సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు రూపుదిద్దుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదవలేదని, వారికి సరైన వసతులు ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీపడే సత్తా ఉందని, ఇందుకు 55 మంది విద్యార్థులే నిదర్శనమని అన్నారు. సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య వచ్చే ఏడాదికి 4 రెట్లు పెరగాలని, ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము చదువుకున్న పూర్వ విద్యా సంస్థకు వెళ్లి అక్కడ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలి అని ముఖ్యమంత్రి విద్యార్థులతో అన్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులని పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పండుగ వాతావరణంలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. సుపరిపాలనలో భాగంగా ప్రతి పథకాన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి తొలి కార్డు జారీ చేశారు. విజయవాడ వరలక్ష్మి నగర్ లో మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ లక్ష్మీషా ఇంటింటికి వెళ్లి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. పండుగ వాతావరణంలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. సుపరిపాలనలో భాగంగా ప్రతి పథకాన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. 9 జిల్లాల్లో ఈ రోజు కార్డుల పంపిణీ జరుగుతుందని, అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోనూ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 5,71,000 మందికి ఈ కార్డుల పంపిణీ జరుగుతుందని అన్నారు. ఈ కార్డుల పంపిణీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను కూడా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 1,45,00,000 స్మార్ట్ కార్డులు ఉచితంగా అందజేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్ గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి, పౌరులకు మెరుగైన సేవలు అందించాలి. ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్ వాట్సాప్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, మా దగ్గర ఉన్న సర్వర్స్ ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో
ఇక్కడ జరుగుతున్న అవకతవకల పైన, పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ లో ఎండియు వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు. సో ఈ రోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో 9 జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఫోటోగ్రాఫర్ ఒక్క క్లిక్ తో కెమెరాలో బంధించే ఛాయాచిత్రం 1000 భావాల లాజిక్ అని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి తెలిపారు. ఫోటోలు ఎన్నో మధురానుభూతులకి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని, ఫోటోలేని వార్తాపత్రిక వెలుగులేని డివిటి లాంటిదని పేర్కొన్నారు. ఛాయాచిత్రం చూడటంతోనే సగం వార్తా సారాంశం పాఠకులకు అర్థమైపోతుందని చెప్పారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవాన్ని సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహంతో కలిసి తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ పి ప్రసాద్ సేకరించిన పురాతన అరుదైన కెమెరాలను ఆసక్తిగా తిలకించారు. ముఖ్యమంత్రి ఏది చేసినా వినూత్నంగా చేయాలని ప్రోత్సహిస్తూ ఉంటారని, విలువైన వనరుల సృష్టి జరగాలని ఆకాంక్షిస్తారని, ఫోటోగ్రఫీ పోటీల నిర్వహణ ద్వారా ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించి కొత్త ఉత్తేజంతో వారు ముందడుగులు వేసేలాగా దోహదపడతాయని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక రంగానికి దాదాపు 67% సేవారంగం ద్వారా లభిస్తుందని అన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా సేవారంగం మరింత పురోగతి సాధించేందుకు వీలవుతుందని తెలియజేశారు. ఈ పోటీలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. హ్యాపీ దట్ సర్ ఈజ్ హియర్ టుడే. చక్రపాణి సార్ గారికి, అలాగే మా ఆఫీసర్ డిఆర్ఓ గారికి, అలాగే ఎన్టీఆర్ ఆఫీసర్స్ మోహన్ గారికి, అట్లాగే టీం అందరికి, అలాగే ఈరోజు కేంద్ర బిందువులు అవార్డు గ్రహీతులు, అలాగే ఈ రోజు కార్యక్రమానికి కారణకర్తలైన ప్రతి ఒక్క ఫోటోగ్రఫీ జర్నలిస్ట్, ఫోటో జర్నలిస్ట్కి నా హృదయపూర్వక అభినందనలు. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. సో చాలా ఆనందం. మీ ఫోటోగ్రఫీ అంటే మీరు దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత కష్టపడి, ఎంత ఫోకస్తో తీస్తే తప్ప అటువంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఫొటోస్ రావు. కాబట్టి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ మన జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ, అలాగే ఈ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడే జడ్జి గారు చెప్పినట్టు చాలా కష్టపడి ఆయన సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే అన్ని బాగున్నాయి, ఏం సెలెక్ట్ చేయాలో తెలియదు. అందుకే జడ్జెస్ జాబ్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ జాబ్ అండ్ మోస్ట్ అంటే స్ట్రెస్ఫుల్ ఆల్సో, బికాజ్ అన్ని బాగుంటాయి, ఏం సెలెక్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోలో ఒక సోల్ ఉంది, జీవం ఉంది, దాంట్లో ఒక ఆత్మ ఉంది. ఓకే, మీరు తీసిన ఆ క్యాప్చర్, ఆ మూమెంట్ ఏదో ఉంది, ఎందుకంటే అప్పుడు టైం నేను అక్కడ ఉన్నాను ఫీల్డ్లో, చూస్తున్నాం ఎంత ఆ పరిస్థితి. కానీ ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 10 సంవత్సరాల మర్చిపోతాం. కానీ మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, అది భావితరాలని దాన్ని గుర్తు చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితి ఉండింది. ఆ ఫోటోని అదే లైవ్లీనెస్తో, అదే స్పిరిట్తో మీరు క్యాప్చర్ చేస్తారు కదా, దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్. సో దానికి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దట్ ఈస్ ఎక్సలెంట్ టాస్క్. సో అటువంటి ఒక మెమోరీస్ని భావితరాలకు అందజేయడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి నేను అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం నా చేతుల మీద ఇక్కడ చేయించడానికి ప్రోత్సహించిన మా ఐఎన్పిఆర్ టీం వారికి, అట్లాగే పార్టిసిపేట్ చేసిన మీకందరికీ సో నేను ఎంతో రుణపడి ఉన్నాను. అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రమాదాల నివారణ పనులకి ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగాలు సమన్వయంతో పనిచేసి నగరంలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడున్నా వెంటనే తొలగించేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం వీఎంసీ కమిషనర్ తన పర్యటనలో భాగంగా మ్యూజియం రోడ్, లయోలా కాలేజ్ మెయిన్ రోడ్డు, డెంటల్ కాలేజ్ రోడ్డు, హరిజనవాడ మెయిన్ రోడ్డు, ఎన్టీఆర్ కాలనీ, ఏఎస్ రామారావు రోడ్డు, గోపాల్ రెడ్డి రోడ్డు ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ల వద్ద వేసిన రైలింగ్స్ ని పరిశీలించి నగరంలో జరుగుతున్న రైలింగ్స్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇంజనీరింగ్ పనుల్లో ముందుగా ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నగరపాలక సంస్థ తీసుకుంటున్న రక్షణ చర్యలు భాగంగా చేసే పనులకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆ పనుల్ని
త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగాలు సమన్వయంతో పనిచేసి నగరంలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడున్నా వెంటనే తొలగించినట్లు చర్యలు తీసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నగరాన్ని సుందరంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. డ్రైన్లో నీటి పారుదలకి అడ్డంగా ఉన్న పైపులను తొలగించాలని, మంచినీటి పైపులు డ్రైన్లో లేకుండా ఎప్పటికప్పుడు ఎమ్యూనిటీ సెక్రటరీలు పర్యటించి పరిశీలిస్తూ ఉండాలని కమిషనర్ ఆదేశించారు. తమ కస్టమర్ల కోరిక మేరకు శ్రావణ మాసంలో ప్రారంభించిన 10 గ్రాముల సిల్వర్ కాయిన్ ఆఫర్ ని వినాయక చవితి వరకు పొడిగిస్తున్నట్లు పూజిత హ్యాండ్లూమ్స్ అధినేత గోలి రాము స్పష్టం చేశారు. కస్టమర్ల కోసం మరెన్నో ఆఫర్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ షోరూమ్ ని వీక్షించి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బెంజ్ సర్కిల్లోని పూజిత హ్యాండ్లూమ్స్ లో శ్రావణ మాసం కోలాహలం కొనసాగుతూనే ఉంది. తమ కస్టమర్ల కోసం కనీవిని ఎరుగని రీతిలో గొప్ప ఆఫర్స్ ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. శ్రావణ మాసంలో ప్రారంభించిన ఆఫర్లు కస్టమర్ల కోరిక మేరకు వినాయక చవితి వరకు పొడిగించారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేత గోలి రాము మాట్లాడారు. తమను ఎంతగానో ఆదరించే తమ కస్టమర్లను సంతృప్తి పరిచే విధంగా శ్రావణ మాసంలో ప్రత్యేక ఆఫర్లను తీసుకుని వచ్చామని, వాటిని వినాయక చవితి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 15,000 కొనుగోలుపై 10 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలో కేవలం మంగళగిరి హ్యాండ్లూమ్స్ అందించే ఏకైక షోరూం తమదేనని చెప్పారు. అదేవిధంగా ప్యూర్ కంచిపట్టు శారీస్, ధర్మవరం బెనారస్, ప్రీమియం ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ తమ కస్టమర్లకి అందుబాటులోకి తీసుకుని వచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ షోరూం ని వీక్షించి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని, తమని ఆదరించాలని కోరారు. నమస్తే అండి. మన పూజిత హ్యాండ్లూమ్స్ విజయవాడలో బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న మన పూజిత హ్యాండ్లూమ్స్ మంచి ఆఫర్స్ పెట్టాము. శ్రావణ మాసంలో ఏంటంటే చాలా మంచి ఆఫర్ పెట్టాము అనమాట. ఎవ్రీ 15,000 పర్చేజ్ కి ఈ కాయిన్, సిల్వర్ కాయిన్ అయితే పెట్టామన్నమాట. 10 గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ కాయిన్. ఇది మామూలు సిల్వర్ కాయిన్ అంటే దానిలో పర్సంటేజ్లు ఉంటాయి కదా. ఈ సిల్వర్ కాయిన్ 999. ఇది అయితే మనం పెట్టింది శ్రావణ మాసం గురించి పెట్టాము. యాక్చువల్గా శ్రావణ మాసం 22వ తారీఖుతో అయిపోయింది. కానీ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే 23, 24 ఏంటంటే సాటర్డే సండేస్ వచ్చినాయి కదా, ఎక్స్టెన్షన్ చేయమని అడిగారు. వాళ్ళ గురించి కొంచెం ఎక్స్టెన్షన్ చేశాము. అది కూడా నిన్నటితో అయిపోయింది. ఈ రోజు ఏంటంటే ఇంకా 3 రోజుల్లో మనకి పండగ ఉంది కదా, అంటే మనకు ఒక 3 రోజుల్లో పండగ ఉంది కాబట్టి వినాయక చవితి ఉంది కాబట్టి దాని గురించి ఎక్స్టెన్షన్ చేయమని అడిగారు మన కస్టమర్స్ అందరు. చాలామంది రాలేని వాళ్ళు, ఇది యూజ్ చేసుకోలేని వాళ్ళు అడిగారు. వాళ్ళ గురించి ఏంటంటే వినాయక చవితి గురించి ఇంకొక 3 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపు ఎల్లుండి వినాయక చవితితో ఈ ఆఫర్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా వినియోగించుకోవాల్సిన వాళ్ళు, లేదంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఆఫర్ అనేది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మన దగ్గర కార్ పార్కింగ్ అనేది ఓన్ కార్ పార్కింగ్ ఉంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. పార్కింగ్ ఎంత టైం అయినా చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఆఫర్ కూడా ఏంటంటే ది బెస్ట్ ఆఫర్ ఇచ్చామన్నమాట. 25% నుంచి 55% డిస్కౌంట్ ఇస్తూ, దానితో పాటు ఈ సిల్వర్ కాయిన్ ఆఫర్ కూడా ఎవ్రీ 15,000 పర్చేజ్కి ఇచ్చాము. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన షాప్ వచ్చేటప్పటికల్లా విజయవాడలో ఉన్న మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ మంగళగిరి హ్యాండ్లూమ్ షాప్ ఏదైనా ఉందంటే అది మన షాపే. బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న మన పూజిత హ్యాండ్లూమ్స్. దీనిలో ఏంటంటే స్టార్టింగ్ 650 కాడి నుంచి కాటన్తో స్టార్ట్ అవుతాయి. కాటన్ వచ్చేటప్పటికల్లా 650 నుంచి మనకి ఆల్మోస్ట్ ఏంటంటే ప్యూర్ కంచి కాటను, రిచ్ పళ్ళు అలా వచ్చినాయి అయితే 7,000 వరకు ఉంటాయి అనమాట. అలాగే పట్టు వచ్చేటప్పటికల్లా మంగళగిరి పట్టు వచ్చేటప్పటికల్లా 1100 నుంచి స్టార్టింగ్ అవుతాయి. 1100 నుంచి మనకి 6,000, 7,000 వరకు అలా మంగళగిరి పట్టు ఉంటుంది. దాని తర్వాత కంచి, ఆరణి, ధర్మవరం, బెనారసి ఈ పట్టు శారీస్ అన్నీ వచ్చేటప్పటికల్లా 2,000 నుంచి మనకు స్టార్ట్ అయ్యి 40,000 వరకు ఉంటాయి. అందులో వాడిన మెటీరియల్ని బట్టి దాని ప్రైస్ పెరుగుతుంది. అలాగే ఫ్యాన్సీ శారీస్ వచ్చేటప్పటికల్లా బెనారసి ఫ్యాన్సీ కానీ, కోల్కతా హై ఫ్యాన్సీ కానీ ఇవన్నీ మంచి ఫ్యాన్సీ శారీస్ వచ్చేటప్పటికల్లా 1,500 నుంచి మనకి దగ్గర మనకి 8,000, 9,000 వరకు ఉన్నాయి. ఇటువంటి ది బెస్ట్ ఆఫర్స్, ది బెస్ట్ క్వాలిటీ, ది బెస్ట్ కలెక్షన్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మ్యారేజ్కి ఏదన్నా మ్యారేజ్ షాపింగ్ గురించి మన దగ్గరికి వస్తే పెట్టుబడి చీరల కానించి పెళ్లి కూతురి చీరల వరకు మొత్తం మన దగ్గరే చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. 4-5 షాపులు తిరిగి మీరు కూడా టైం వేస్ట్ చేసుకోవాల్సిన లేదు. అన్నిటికీ ఒకే ఒక డెస్టినేషన్ పూజిత హ్యాండ్లూమ్స్, బెంజ్ సర్కిల్. థ్యాంక్ యూ. దేశంలో సామాజిక న్యాయం జరగాలని అంకిత భావంతో పనిచేసిన మహానాయకుడు బిందేశ్వర్ ప్రసాద్ అని బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వి రావు కొనియాడారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, బీసీ కమిషన్ చైర్మన్ గా దేశానికి అనేక సేవలు చేశారని తెలిపారు.
బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వి రావు, ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు సంయుక్త నేతృత్వంలో బిందేశ్వర్ ప్రసాద్ 107వ జయంతి కార్యక్రమం సోమవారం సిండికేట్ బ్యాంక్ కాలనీలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది. ముందుగా లింగేశ్వర్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అంకిత భావంతో పనిచేసిన మహానాయకుడు బిందేశ్వర్ ప్రసాద్ అని తెలియజేశారు. రెండవ బీసీ కమిషన్ చైర్మన్ గా ఆయన 1.5 సంవత్సరంలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేశారని, అయితే ప్రభుత్వం 1992 వరకు నివేదికని అమలు చేయలేదని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మండల కమిషన్ సిఫార్సుల్ని ప్రభుత్వాలు అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కూర్మాచారి, ఏపీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగ సంఘం నాయకులు కేదార్నాథ్, శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కోశాధికారి అడ్డూరి రాము, బీసీ నాయకులు వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ధనవంతుడిగా ఉండి కూడా వెనుకబడిన కులాల వారి కోసం నిరంతరం శ్రమించినటువంటి గొప్ప త్యాగమూర్తి. మరి అతను ఆనాడు అక్కడ జిల్లా జడ్జిగా చేస్తూ కూడా ₹1 కూడా జీతం తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి. మరి బీహార్ రాష్ట్రం నుంచి అనేక పదవులు అలంకరించి ఆయన పార్లమెంటు మెంబర్ గా కూడా చేశారు, బీహార్ ముఖ్యమంత్రి చేశారు. అట్లాంటి వ్యక్తి వెనుకబడిన కులాల కోసం భారతదేశం అంతా కూడా పర్యటించి 3743 కులాలని గుర్తించి ఈ కులాలన్నిటిని కూడా రిజర్వేషన్కి అర్హత కలిగిన కులాలని చెప్పి మండల్ కమిషన్ అందజేయడం జరిగింది పార్లమెంట్కి. అది అమలు చేసే దాంట్లో వెనుకబడి ఉన్నారు. అసలు ఈ రిజర్వేషన్ అనేది ఎక్కడి నుంచి మొదలైంది అనే దాంట్లో మహాత్మా జ్యోతిరామ్ పూలేని ఆదర్శంగా తీసుకున్నటువంటి సాహు మహారాజ్ రిజర్వేషన్ అనేది ఆయన ఒక దేశానికి రాజయ్యుండి కూడా బ్రాహ్మణిజం అనేది ఆధిపత్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నేను ఒక శూద్ర జాతిని సంబంధించిన వాడిని కాబట్టి నన్ను కూడా విద్యా విధానంలో మమ్మల్ని కూడా వెనకబెట్టే పద్ధతి చేస్తున్నారు. చాలా సుదినం. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి యొక్క జయంతిని 107వ జయంతిని ఇక్కడ మేము జరుపుకోవడం జరుగుతుంది. బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు గారు, మా ఉపాధ్యక్షులు కూర్మాచారి గారు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల నాయకులు కేదార్ గారు, అలాగే శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కోశాధికారి అడ్డూరు రాము గారు, అలాగే బీసీ నాయకులు వాసుదేవ్ గారు, సురేష్ గారు, రమేష్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, అలాగే మన జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, భారత మాజీ అధ్యక్షులు బీసీ నాయకులు లక్ష్మణరావు గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రమేష్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీపీ మండల్ బిందేశ్వర్ ప్రసాద్ గారు సామాజిక న్యాయం పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన సేవలో ఈ దేశానికి చాలా రకంగా చేశారు. ఎంపీగా చేశారు, ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు. వారిని కమిషన్కి, 2వ బీసీ కమిషన్కి చైర్మన్గా నియమించినప్పుడు వారు 1.5 yearలోనే 1980లో రిపోర్ట్ని అందించడం జరిగింది. ప్రజాక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యత కలిగి ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. దీనిలో భాగంగానే స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఫిలిం నగర్ పార్క్ ఏరియాలో ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం డివిజన్లోని పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. తదనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు టిఫిన్ బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యత కలిగి ఉందని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు 4వ డివిజన్ పార్కులో వాకింగ్ ట్రాక్ మరియు జిమ్ ఎక్విప్మెంట్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న వినూత్న విధానాలతో రాష్ట్రం అభివృద్ధితో సంక్షేమ పదంలో నడుస్తుందని తెలిపారు. మనిషి ఆయుష్ సగటును పెంచడానికి గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏదైనా కూడా ఆయుష్ సగటును పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది. మనం 50 సంవత్సరాల క్రితం మాకు తెలిసిందో చూస్తే అప్పుడు 45 సంవత్సరాలు ఉండేది ఒక మనిషి సగటు. దాన్ని 55 అయింది, 65 అయింది, ఇవాళ 70 వరకు కూడా అయిపోవడం. అది ఇవాళ చంద్రబాబు గారు చెబుతున్నారు
జపాన్ మోడల్లో, జపాన్లో 110 సంవత్సరాలు వాళ్ళ సగటు మనిషి ఆరోగ్య సగటు 110. ఆ స్థితి అక్కడ వెళ్ళినప్పుడు మనం ఎందుకు కాకూడదని చెప్పి ఆయన అనేకమైన సమావేశాల్లో ఆ ఉదాహరణ చెప్పడం జరుగుతోంది. ఈ రోజున ఈ స్వచ్ఛ రక్షణ కానీ స్వచ్ఛాంధ్ర అది ఎస్ఎస్ అది తేలిక చెప్పటం, ఏ సురక్షణ అని చెప్పి పరిశుభ్ర ప్రాంతాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఇవన్నీ పొల్యూషన్ తక్కువ ఉండాలి. అదేవిధంగా మనుషులు కూడా క్రీడలు, వ్యాయామం, నడక ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇవన్నిటిని కూడా మనం పొందపరిస్తే మనం అనుకున్న టార్గెట్ని 100 కాదు 110 సంవత్సరాలు కూడా పెంచుకునే అవకాశం ఉంది. సో ఆ విధానంలోనే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నాకు తెలిసి మన నియోజకవర్గంలోనే సుమారు 20 పార్కులు ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా 20-25 పార్కులు డెవలప్ చేయడానికి అన్ని అంచెలు పెట్టడం జరిగింది. ఇవాళ ఈ ఫిలిం కాలనీలో సుమారు 50 లక్షల రూపాయలతో ఇక్కడ రిటైనింగ్ వాల్, కన్స్ట్రక్షన్ వాల్, ప్రహరీ గోడ కట్టుకోవడం కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, జిమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల మేము చూసాం చాలా చోట్ల జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసినంత కూడా ఎంతోమంది వచ్చి మహిళలు, పురుషులు అందరూ కూడా రోజు వాళ్ళ ఖాళీ ఉన్న సమయంలో నాకు తెలిసి సుమారు పొద్దున 5 కాడి నుంచి 10 వరకు, సాయంత్రం 5 కాడి నుంచి 8-9 వరకు కూడా చేస్తా ఉన్నారు. వంగవీటి మోహనరంగ పేరుని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకి నామకరణం చేయాలని వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోనే కృష్ణా జిల్లాకి వంగవీటి రంగ పేరు పెట్టాలని ప్రతిపాదించామని అప్పటి వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని స్పష్టం చేశారు. వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అదప ప్రతాప్ చంద్ మాట్లాడారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరుని పెట్టాలని ప్రభుత్వాన్ని అడప ప్రతాప్ చంద్ కోరారు. వంగవీటి మోహనరంగ తన ప్రజా ఉద్యమాలతో ఇప్పటికే ప్రజల్లో ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వంలోనే వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని ప్రతిపాదన చేశామని అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదనను పెడచెవిన పెట్టిందని తెలియజేశారు. జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వానికి 25 సంవత్సరాల పాలన వస్తుందని చెప్పారు. లేకుంటే కాపు సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు, ముత్యాల శ్రీనివాసు, జిడిగం శ్రీనివాసు, పెదరాసిపల్లి నరేంద్ర, బుర్ర రాజు, ఈశ్వర్, చెన్నకేశవుల సత్యం తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు ముత్యాల వెంకట శ్రీనివాసరావు అండి, జగ్గైపేట రంగాగారి అభిమాని. కొత్తగా జిల్లాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు మళ్ళీ మారుస్తున్నారని చెప్పి మనందరం కూడా వింటున్నాం. దానికి ఒక కమిటీ చేశారు, సబ్ కమిటీ చేశారు. ఈ సబ్ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అంటే వారు లేకపోతే వారి యొక్క అక్కడ ఆఫీసులో, సెక్రటరియట్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ప్లస్ త్వరలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలి. అది ఎలా చేస్తారనేది ప్రభుత్వం వారి ఇష్టం. కానీ దీని మీద ఆల్రెడీ కృష్ణా జిల్లాలో 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా చేశారు కాబట్టి దీన్ని ఉమ్మడి 3 జిల్లాలు చేసి విజయవాడ కేంద్రంగా రంగా గారి జిల్లా పేరు పెట్టాలని, లేదా కృష్ణా జిల్లా రంగా గారి పేరు పెట్టినా పర్లేదు, ఎలా అయినా సరే రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు రంగా గారి అభిమానులందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. అదే రకంగా ఇది రకంగా మేము జిల్లా పేరు పెడుతున్నామనే ఆలోచనతో ఏ కారణం వల్ల కానీ మన కలిదిన మండలంలో రంగా గారికి ఇట్లా పేడబోయటం ఇది చేశారు. ఈ రకంగా చేస్తున్నారు. ఇది ఇటువంటి ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రంగా గారి పేరు సానుకూలంగా జరిగిపోతారని మేము అనుకుంటున్నాం. సానుకూలంగా జరగని పక్షంలో దీన్ని ఉద్యమ రూపంలో కూడా తీవ్ర స్థాయికి తీసుకెళ్లి ఉద్యమ రూపంలో కూడా దీన్ని మేము సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. ఉద్యమంతో సంబంధం లేకుండానే కూటమి ప్రభుత్వం ఒప్పుకొని రంగా గారి పేరు పెట్టడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. నాకు చిన్న ఆలోచన అండి దీని అంటే ఇలాగైనా ఎలా పెట్టినా పర్లేదు, జగ్గైపేట నందిగా అమరావతిలో కలుపుతారని ఒక ఆలోచన ఉంది సార్. కలిపినా సరే అది పక్కన పెడితే మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం ఎన్టీఆర్ జిల్లాలో పెట్టేసి, గన్నవరం ఆల్రెడీ కృష్ణా జిల్లాలో ఉంటుందో, విజయవాడ ఈస్ట్, వెస్ట్, విజయవాడ సెంట్రల్, పెనమలూరు ఇది రంగా గారి జిల్లాలో పెట్టాలని ఒక ఆలోచన. మచిలీపట్నం, పెడమ, అవినగడ్డ, కైకలూరు, పామరం, గుడివాడ ఇది కృష్ణా జిల్లాలాగా ఉంచేసి సరే కొద్దిగా అటు ఇటు మార్చినా పర్లేదండి. ఏదైనా సరే రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేది రంగా గారి అభిమానులందరూ కోరుకున్నాం.
జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 17న విడుదల చేసిన మెమో 57 ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ ఓపీఎస్ ని అమలు చేయాలని డిఎస్సి 2003 ఫారం రాష్ట్ర కన్వీనర్ ఎం నాగరాజు డిమాండ్ చేశారు. సిపిఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన 10,000 మందికి పాత పెన్షన్ అర్హత ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో సోమవారం రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్సి 2003 ఫారం రాష్ట్ర కన్వీనర్ ఎం నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57 ప్రకారం సిపిఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన 10,000 మందికి పాత పెన్షన్ అర్హత ఉందని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులకి ఎన్నో మార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేదని తెలిపారు. కోర్టులు సమర్థిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగని కేంద్ర ప్రభుత్వ 57 ఉత్తర్వులు 16 రాష్ట్రాలు అమలు జరుగుతున్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని చెప్పారు. 57 ప్రకారం 10,000 మందికి పాత పెన్షన్ విధానం అమలు జరగాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 5,000 మందికి పైగా ఉద్యోగస్తులు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారని, ఈ నిరసన దీక్ష మరొక బీఆర్టీఎస్ ఉద్యమాన్ని తలపించక ముందే కూటమి ప్రభుత్వం స్పందించాలని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు డిఎస్సి 2003 ఉపాధ్యాయులందరం కూడా ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతా ఉంది. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ద్వారా 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి నియామక ప్రక్రియ పూర్తయిన వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఇవ్వమని కోరింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆ విషయాన్ని కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఇమ్మీడియట్ గా మెమో నంబర్ 57 ని అమలు చేసి 2003 డిఎస్సీల ద్వారా ఎంపికైన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినాయి. అలానే మన పక్క రాష్ట్రాలు కూడా ఈ మెమోని అమలు చేసి సిపిఎస్ నుంచి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి ఉన్నారు. కాబట్టి మా అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని ఇచ్చి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అర్జున్ చక్రవర్తి చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. కబడ్డీ నేపథ్యంలో తీసిన అర్జున్ చక్రవర్తి చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని, 6 ఏళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశామని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో విజయ్ రామరాజు కోరారు. విజయ్ రామరాజు హీరోగా నటిస్తున్న అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈరోజు బందర్ రోడ్ లోని హోటల్ మురళీ ఫార్చ్యూన్ హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో విజయ్ రామరాజు మాట్లాడుతూ అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదని నా 9 ఏళ్ల కళ అని చెప్పారు. 6 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి టీం వర్క్ గా ఈ సినిమాని పూర్తి చేశామని, నిర్మాత మాపై పూర్తి విశ్వాసం ఉంచి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు. అర్జున్ చక్రవర్తి చిత్రం తన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. -డిగ్రీ వాతావరణంలో షర్ట్లు లేకుండా నటించానని, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరిస్తే కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో కబడ్డీ ఆడే క్రీడాకారులను ఈ చిత్రంలో తీసుకుని వారితో కబడ్డీ ఆడే సన్నివేశాలను తీయటం జరిగిందని తెలిపారు. నేను తప్పకుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక మంచి మూవీ చూసాం. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆల్మోస్ట్ మేము 6 years ఫిజికల్ కానీ లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని, ఆ స్నో కానీ ఇలా ఎంత టైం తీసుకున్నాం, ఇలా 6 years కష్టపడి ఇందులో ఫిజికల్గా 6 pack బాడీ చేసినప్పుడు 5 months అందులో 32 kgs వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది. అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి 6 pack చేయాలంటే ఎంత టఫ్గా మీకు తెలుసు. అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం. తర్వాత కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్ని రియల్గా నేర్చుకుని మేము ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ, డూప్ కానీ అవేది యూజ్ చేయలేదు. మేము రియల్గా స్కిల్స్ అంతా కబడ్డీ నేర్చుకుని రియల్ కబడ్డీ ప్లేయర్స్తో మీకు న్యాచురల్గా మీకు ఒక కబడ్డీ టీం మీకు ఒక మ్యాచ్ చూస్తే 1980sలో ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కోసం మేము రియల్గా నేర్చుకుని చేసాం. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో ఐ వుడ్ లైక్ టు ఆల్సో టాక్ టు యూ ఆల్ ఇన్ ఇంగ్లీష్ as well. This movie is a very special movie to me.
As a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in Telugu movie because years of hard work. Our director sir, first I would like to say thanks to our director sir, Vikrant sir. He did more than 6 to 7 years of his time he has given into this movie. It is not only a story about a kabaddi player. He has done a lot of research about the game. He has seen to it that Arjun Chakravarti as a character stands out very genuinely. There is no cinematic exaggeration in it. We have stuck to a very pure story of a kabaddi champion, an unsung kabaddi champion. I think the world needs to know about a hero like Arjun Chakravarti, and thanks to Vikrant sir, he has done a beautiful work, dedicating his time for more than 6 years into this movie. సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందించిన చిత్రం ఇదని ప్రముఖ హీరో నారా రోహిత్ తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకుని సుందరకాండ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. నగరంలో సుందరకాండ చిత్ర బృందం సందడి చేసింది. సుందరకాండ చిత్ర ప్రమోషన్ లో భాగంగా హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి, మరో హీరోయిన్ వృత్తి వాగాని విజయవాడకొచ్చారు. ఓ ప్రముఖ హోటల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడారు. సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన చిత్రం ఇదని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరుస్తుందని చెప్పారు. చిన్ననాటి నుండి విజయవాడకు తరచుగా వచ్చేవాడినని, సీజన్ ని బట్టి సినిమా తీస్తానని చెప్పారు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాని నా చిత్రం ప్రమోషన్స్ అవగానే చూస్తానని అన్నారు. ఇటీవల కాలంలో భైరవం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకుని సుందరకాండ చిత్రాన్ని వీక్షించాలని అన్నారు. సోలో చిత్ర దర్శకులు పరశురాంతో సోలో లాంటి చిత్రాన్ని తీస్తానని అన్నారు. గతంలో వెంకటేష్, చార్మి తీసిన సుందరకాండ చిత్రం లాగా ఉండదు. పూర్తి వినోదాత్మకంగా డ్యూయల్ లవ్ స్టోరీతో చిత్రం ఉంటుందని తెలిపారు. అనంతరం హీరోయిన్స్ శ్రీదేవి, వృత్తి వాగానిలు మాట్లాడారు. ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సుందరకాండ చిత్రంలో అవకాశం రావడం తమ అదృష్టమని అన్నారు. హీరో రోహిత్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లతో రోహిత్ చేసే లవ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని అన్నారు. హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుప నవ్విస్తాయని చెప్పారు. వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న ఇది ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ ఒక చిత్రం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి అవుట్పుట్తో అండ్ ఇప్పటివరకు వస్తున్న ట్రైలర్కి కానీ, టీజర్కి కానీ, సాంగ్స్కి కానీ వస్తున్న రెస్పాన్స్కి చాలా హ్యాపీ. సో డెఫినెట్గా నేను చాలా డిఫరెంట్ పిక్చర్స్ చేశాను. సో ఈ జానర్ కొంచెం తక్కువే చేశాను. సో డెఫినెట్గా నా సోలో కానీ లేకపోతే జ్యోతిష్తానంద లాగా ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఐ కెన్ గ్యారంటీ ఏంటంటే ఒక 2 hours ఆఫ్ ఒక హ్యాపీ ఫిల్మ్. సో పెద్ద స్ట్రెస్లు ఏం పెట్టుకోకుండా చూడదగ్గ, ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక ఫిల్మ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ వెంకటేష్, తన ఫస్ట్ ఫిల్మ్ బట్ చాలా బాగా తీశారు. అండ్ తన రైటింగ్ బాగుంటుంది, మాటలు బాగా రాశారు. అండ్ వండర్ఫుల్ క్యాస్ట్, శ్రీదేవి గారు, వీర్తి, నరేష్ గారు, సత్య, అభినవ్. సో అందరూ మీ అందరికీ బాగా పరిచయం ఉన్న యాక్టర్స్. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ సంతోష్, రాకేష్ అండ్ గౌతమ్. సో ఫస్ట్ టైం చేస్తున్నారు బట్ చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీ అందరికి కూడా నచ్చుతుందని. సో మీరందరూ 27న మీ ఇంట్లో పూజలు చేసుకొని డెఫినెట్గా సినిమా వెళ్ళి చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెస్ మీట్ జరగడమే చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుందరకాండ సినిమా ఆగస్ట్ 27th రోజు వినాయక చవితికి రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్, ప్రతి సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ సో అలానే సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ రావాలి, పాజిటివ్గా అన్నీ వెళ్ళాలని వీఆర్ ప్రేయింగ్ అండ్ హోపింగ్. అండ్ మా టీం ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ లేరు, వెంకటేష్ గారు. ఆయనకి ఫస్ట్ ఫిలిం, కానీ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీశారు. ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఒక ఫిలిం అండ్ రామ్ కామ్ కామెడీ, చాలా ఒక బ్రీజీగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం.
తప్పకుండా ఆడియన్స్కి థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, టెన్షన్ లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు. సో అలాంటి ఒక సినిమా. సో డెఫినెట్గా ఫెస్టివల్ టైంకి ఇలాంటి ఒక సినిమా ఉన్నప్పుడు హోప్ ఇంకా ఎక్కువ ఉంది. సో మీరు అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలి. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇక్కడ ఉన్నారు, అండ్ అదర్ 2 ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు. ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ప్రతి సాంగ్ వచ్చి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. మీరు వినుంటారు. అండ్ నిన్న కూడా ఒక సాంగ్ డియర్ ఐరా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో ప్రతి సాంగ్ మా సినిమాలో వచ్చి చాలా రియల్గా ఉంటుంది. ఒక ఫిల్మ్తో పాటు కలిసి సాంగ్స్ కానీ కామెడీ కానీ అన్ని ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఇస్ బ్లెండెడ్ సో వెల్. ఐ థింక్ డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్ వెళ్ళాలి. మీ అందరికి నచ్చాలి. మాకు నచ్చి సినిమా చేసాము. నాకు చాలా రోజుల తర్వాత సుందరకాండ సినిమా థియేటర్లో. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక మంచి నేమ్ రావాలి, చాలా సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉన్నాను. సో ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ విల్ లైక్ మై క్యారెక్టర్ ఆల్సో. అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని ఐఎమ్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇవాళ మీరు అందరూ ఇక్కడ వచ్చిన దానికి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీ పాజిటివ్ రివ్యూస్కి కూడా. సో మా సినిమాని డెఫినెట్గా ఆదరించండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఐఐటి నీట్లో ప్రతిభ చూపిన 55 మంది ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్థులు. సీఎం చంద్రబాబును కలిసి సంతోషాన్ని పంచుకున్న విద్యార్థులు. సీట్లు పొందిన ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా 1,00,000 అందచేత. వచ్చే ఏడాది 4 రెట్ల ఫలితాలు రావాలని సీఎం ఆకాంక్ష. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పండుగ వాతావరణంలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని వ్యాఖ్య. సుపరిపాలనలో భాగంగా ప్రతి పథకాన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఫోటోగ్రాఫర్ ఒక్క క్లిక్ తో కెమెరాలో బంధించే ఛాయాచిత్రం 1000 భావాల లాజిక్ అని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి వెల్లడి. ఫోటోగ్రఫీ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం. ఫోటో లేని వార్తాపత్రిక వెలుగు లేని దివిటి లాంటిదని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.